పోయిన ఎన్నికల్లో ఎవరికి ఓటేశారో తెలుసుకోవచ్చా? మేము ఎవ్వరికి ఓటేయం. ఎందుకని? మేమే కాదు, ఈ ఊళ్ళో ఎవ్వరం వెయ్యం. అయినా ఎందుకెయ్యాలా, ఎవరికెయ్యాలా? సుబ్బులమ్మ మాట్లాంటి పని చూసుకో. అలాగేనయ్యా. ఎందుకు పెద్ద ఆయన కోపడతారు? నేను మిమ్మల్ని ఓట్లాడడానికి రాలేదు, ఎందుకు వేయలేదో తెలుసుకుందామని వచ్చానంతే. మీ ఊరి కాపలాదారుడు కర్తవ్యాన్ని మర్చి నిద్రపోతే మీ ఊర్లో దొంగలు పడ్డట్టు ఎన్నికల సమయంలో మన కర్తవ్యాన్ని మనం మర్చిపోతే మన వ్యవస్థ మీదే దోపిడీ జరుగుతుంది. రాజకీయ వ్యాపారంలో మంచి చెట్లు అక్కడుంటాయి. అది సరే, మీ కాలుకేమైంది? కార్గిల్ వార్ లో కాలు పోయింది. మరి తాగుడేంటండి? ఈ మధ్య కాలంలో మద్యం మీద కమర్షియల్ యాడ్స్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా, మరి అదే గవర్నమెంట్ మీకు ఈ రేషన్ రూపంలో ఈ మద్యం ఎందుకు సప్లై చేస్తుందో ఆలోచించారా? ముందు మందు మానేయండి, తర్వాత అమ్మాయికి పెళ్లి చేయండి. మీరు పెళ్లి కొడుకుని చూసేటప్పుడు పుట్టు పూర్వోత్తరాలు, కుటుంబ చరిత్ర, అబ్బాయి మంచివాడా కాడా, సమర్థుడా అని ఎలా ఆలోచిస్తారో నియోజకవర్గ ప్రతినిధిని ఎన్నుకునేటప్పుడు కూడా అలాగనే ఆలోచించండి. 10 మందిని ఆలోచింపచేయండి. మీ పిల్లల అనారోగ్యానికి గురైనప్పుడు మీ స్తోమతకు తగ్గట్టు ఎలా ఓ మంచి డాక్టర్ కి చూపిస్తారో, వాళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎలా మంచి కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఉద్యోగ అవకాశాల గురించి క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారో, అలాగే మీ ప్రజాప్రతినిధిని ఎన్నుకునేటప్పుడు కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఈ దేశం అధోగతి పాలవడానికి మీరు కూడా కారణం మాస్టరు. అదేంటి బాబు? పాఠ్య పుస్తకాల్లో మొదటి పేజీలోని ప్రతిజ్ఞ వందే మాతరం, జనగణమన ఈ యువతరం మర్చిపోయేలా చేయలేదా? అంతేకాదు, 100% మీ విద్యార్థులంతా తరగతులకు హాజరవడమే కాక 100% మార్కులను కోరుకునే మీరే 100% ఓటింగ్ జరిగేలా మీరు ప్రయత్నించాలి. కానీ ఇలా బాధ్యతను మర్చిపోవడం మంచిది కాదు కదా. ఏంటోనమ్మా, నువ్వు చెప్పేది ఒక్కటి అర్థం కావట్లేదు. ఏముంది, మీరు కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు ధరకు తగ్గ నాణ్యతను ఎలా చూస్తారో, అలాగే మీరు ఓటు వేసి గెలిపించే నాయకుల్లో కూడా నాణ్యతను చూడండి. అలాగేనమ్మా. మీరేం చేస్తుంటారండి? మీరు ఓటును బహిష్కరించారా? లేదండి, నేను ఎక్స్ఎమ్మెల్యేని. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను. 10 సంవత్సరాల క్రితం 1,00,000 రూపాయలు ఉన్న పంట పొలం ఇప్పుడు 1,00,00,000 రూపాయలైంది. కానీ రిజిస్ట్రేషన్ విలువ 10వ వంతు ఉంటుంది. ఓ ఎమ్మెల్యేకి ఎన్నికల కమిషన్ పరిధిలో నిర్ణయించిన ఖర్చు 10 లక్షలైతే అసలు ఖర్చు 10 కోట్లు. ఇదంతా భూ లావాదేవీలో పుట్టి ఎన్నికల మధ్య సంచరిస్తున్న నల్ల డబ్బు. అవునా? దానికి కారణం మేమా? వెళ్ళి రెవెన్యూ శాఖనో ఎలక్షన్ కమిషనో ప్రశ్నించండి. మీరొక ప్రజాప్రతినిధిగా ఉంటూ మీ ఊరు ఎన్నికలను బహిష్కరిస్తుంటే చూస్తూ కూర్చోకుండా ప్రజలను ఎడ్యుకేట్ చేయండి ప్లీజ్. ఉన్నత భావాలతో, కొత్త ఆలోచనలతో ముందుకు నడవండి. అప్పుడే విజయం వరిస్తుంది. ఆ విజయాన్ని మనతో, మన కుటుంబంతో ఆగనివ్వకండి. విజయ ఢంకా మోగించండి. దేశమంతా వెలుగులు నింపుతూ నడవండి ముందుకు, నడవండి ముందుకు. పిచ్చి డాడీ, చంపామని తెలిస్తే మీరనుకున్నట్టే జరుగుతుంది, కానీ చచ్చాడని తెలిస్తే. ఓరి పిచ్చి నా కొడక, ఏ కత్తి అయితే ఏంట్రా బొచ్చు కొరుక్కోటానికి? అయినా